ఉంటే చెప్పండి మాట పక్కడుతుంది, ఏదైనా జయించగలరు. ఆయన తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పాలన్నమాట. ఆయన తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు పేతురు తన్నాడు, పేతురు అనే మాటకి చేప, తర్వాత రాయి, బండ, ఈ మాట నీ మీద సంఘాన్ని కడతాను అనే మాట పేతురి మీద కడతాం కాదు. ఈయన మాట చొప్పున ఎవడైతే వింటాడో వాడి మీదే సంఘం. దేవుని మాటలు వినాలి. చెప్పండి మాటది విని దాని ప్రకారముగా వాక్య ప్రకారముగా నడిస్తే దేవుడి కార్యం జరిగిస్తాడు. రైట్. ఇప్పుడు నేను ఒక ఇంతవరకు చదివిన మాట ఒకటి ధ్యానిస్తాను. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం. 3:14 నేను చదువుతున్నాను, వినండి. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పింది. మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడిని యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అనేది యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే. హల్లెలూయా. ఈ సంఘటన ఐగుప్తు దేశములో ఉన్న తన ప్రజలైన ఇశ్రాయేలు గురించి, వారి యొక్క విడుదలను గురించి మాట్లాడుతూ విడుదల కొరకు ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకోవాలి, నడిపించడానికి. అంతేనా? నడిపించడానికి ఎన్నుకోవాలి. ఈ ఎన్నికలు లేక దేవుని యొక్క సెలక్షన్ లో మోషే ఉన్నాడు. మోషే ఉన్నాడు. ఆయన చిత్తములు, ఆయన సెలక్షన్ లో మోషే ఉన్నాడు. నాకు అర్థమవుతుంది అన్నమాట. క్లారిటీ ఉందా? మోషే ఉన్నాడు. మోషేతో అన్నాడు, మోషే ఇదిగో 7వ వచనం, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ నిశ్చయముగా చూచితిని. పరులలో తమను కష్టపెట్టిన వారిని బట్టి వారి పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసినవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో విశాలమైన మంచి దేశమునకు 9వ వచనం తిరుగుద్దాం. 8వ వచనం చివరి వచనం, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు, చూడండి సార్, వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మోషే నడిపించాలా, దేవుడు నడిపించాలా? దేవుడే నడిపించాలి. అయితే ఛానల్గా అక్కడ మోషేని దేవుడు ఇక్కడ సెలక్షన్ తీసుకుంటాడు. మీరు ఆ మాట గుర్తుపెట్టుకోండి. నేను వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అనే మాట అక్కడ తీసుకోండి. అంటే ఇప్పుడు రాత్రి మనం ఒక అద్భుతమైన ఒక సందేశాన్ని, ఒక మాట మనం వినకపోతున్న సందేశం, ఒక మాట ప్రభు ఇవ్వబోతున్నాడు. దాని మీద నేను వారిని విడిపించడానికి దిగి వచ్చి ఉన్నాను అని చెప్తూ క్రింద వచ్చిన దగ్గరికి వచ్చినప్పటికీ, మోషే నీవు వెళ్ళాలి, నీవు వారిని విడిపించాలి అని అంటే ఆయన అన్నాడు, నేను నా వల్ల కాదు, నేను నోటి మాంద్యము గలవాడు, నాకు మాటల చేత కాదు. వాస్తవంగా ఐగుప్తు దేశంలో సకల విద్యలు నేర్చినటువంటి వ్యక్తి, నా వల్ల కాదు అని అంటే అప్పుడు అన్నాడు, నేను ఎవరిని అనుకుంటున్నావు? నేను ఉన్నవాడను. చెప్పనమాట, నేను అనువాడను. ఇంకెవరిని అనుకుంటున్నావు? నేను అబ్రహాము దేవుడును, యాకోబు దేవుడును, ఇస్సాకు దేవుడును అని చెప్తున్నాడు. మొత్తం మీద మోషేని దేవుడు ఆయన స్వాధీనపరుచుకున్నాడు. స్వాధీనపరుచుకొని తన ప్రజలను నడిపించడానికి, విడిపించడానికి, వారి అక్కలు తీర్చడానికి, బాధలు తీర్చడానికి ఆయనను ఎన్నుకున్నాడు. స్తోత్రం. ఆయన ఎన్నుకున్నాడు. సరే, మొత్తం మీద ఇశ్రాయేలు జాతికి విడుదల సమీపమైపోయింది.
విడుదల సమీపమైపోయింది. ఆ విడుదల సమీపమైన సమయంలో మోసే మీద కూడా మీరు గుర్తించండి, ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్న పరిస్థితులు, మోసే కాలంలో జరుగుతున్న పరిస్థితులు ఒకసారి మనం ట్రై చేసుకుంటే, అప్పటిదాకా వాడు ఎంత కష్టం వచ్చినా ఆ కుండలో ఉడికింది మొత్తం మీద నోట్లో వేసుకోవడం, తిని మళ్ళీ పళ్ళకి వెళ్ళిపోవడం, మళ్ళీ సాయంత్రం లెక్క అప్పగించేయాలి, ఎటుకలు అక్కడ అధికారులు లెక్క అప్పగించేయాలి. కుండలో ఉడికిదే నోట్లో చేసుకునేవారు. ఇప్పుడు చాలామంది ఏంటంటే కూరలు వండి మొక్కుడు కింద లేదా ఉప్పు సరిపోతే మొత్తం కూర కంప్లీట్ అయితే మొత్తం ఖాళీ అయిపోతుంది. అంటే అందులో వేసిన ఆ మసాలాలకి కొంచెం హీట్ తగలగానే ఏమవుతుందంటే స్మెల్ కొంచెం మొక్కులకి అందేసి ఉడికిందా లేదా, ఎగిరిందా లేదా, మొత్తం కూర కంప్లీట్ అయినప్పటికి మీకు అందులో ఏముండదు, కేజీ కూరకు 1/2 కేజీ ఉంటుంది. రైట్, నేను మీకు కొంచెం శ్రమలు తేవడానికి ఆ మాట చెప్పాను. ఇజ్రాయిల్ ప్రజలు ఏం చేశారంటే, వాళ్ళు ఇది ఇప్పుడే మాకు బాగుంది కదా, అప్పుడే ఎంత కష్టమైనా ఉడికి తిన్నా మన పనులకు వెళ్ళిపోయాం అని అనుకున్నారు. కానీ వారికి విడుదల సమీపం అవుతున్నప్పుడు, ఆ విడుదల విషయంలో మోసేని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళే మోసే మీద తిరగబడ్డారు. ఈవేళ సేవకుల మీద ఏం జరుగుతుందంటే తిరగబడ్డారు. దీన్ని కొంచెం డెప్త్ తీసుకెళ్ళాలి, కానీ బయటలో చెప్పకూడదు, ఇది సంఘాన్ని చెప్పాలి. ప్రభు చెప్పిన తర్వాత చెప్తాను. మొత్తం మీద విడుదల సమీపమవుతుంది. ఈ విడుదల ఇశ్రాయేలు జాతి ప్రజలకు విడుదల సమీపమవుతున్నప్పుడు ఏం జరిగింది అని అంటే, ఫరో వీళ్ళు ఎలాగైనా ఏదో చేయాలి ఉద్దేశంతో వాళ్ళ సైన్యాలన్నీ కూడా ఏర్పాటు చేయబడి, ఆ సైన్యాలతో వీళ్ళు చిత్రహింసలు చేసే పరిస్థితులు ఏర్పాటు చేయబడతాయి. అక్కడ దేవుడు మోసే ద్వారా కొన్ని అద్భుతాలు చేస్తాడు. మోసే చేశాడా, దేవుడు చేశాడా చెప్పండి ఒకసారి. అంత పాయింట్ ఏంటంటే, ఈవేళ దేవుడు మనకు తోడై ఉండాలి. తోడై ఉన్నప్పుడు ఎవరి జీవితంలో తోడుగా ఉంటాడో వారి ద్వారా ఎలాంటి కార్యాలు జరిగిస్తాడో దాని గురించి వివరణ ఇవ్వడానికి నేను ఈ మాట ఇక్కడ స్టార్ట్ చేశాను. ఆయన ఎవరైనాడంట, ఆయన ఉన్నవాడు అనువాడదై ఉన్నాడు. స్తోత్రం. లాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాడు మోషే. ఎన్నో అద్భుతాలు మోషే ద్వారా ప్రభు జరిగించాడు. మోసేదేమి లేదు, మోషే దేవుని మాటకు లోబడి దైవ చిత్తానుసారంగా దేవుడు ఏది చెప్తే అది చేస్తున్నాడు. మోషే దేవుని మాటను జబదాటలేదు. కాబట్టి ఆయన ప్రయాణములు, ఇశ్రాయేలుకు విడుదల సమీపించినటువంటి ఆ ప్రయాణములు ఎన్ని కార్యాలు ప్రభు జరిగించుకుంటూ వచ్చారు తెలుసా. అరణ్యానికి వచ్చారు, వాళ్ళకి నీళ్లు కావాలి. మొత్తం మీద ఓ చోటుకు నీళ్లు, మోసే ఈ నీళ్లు చేతిగా ఉన్నాయంటే అక్కడ ఒక అద్భుతం చేశాడు. సరే ఇంకెందరికి వచ్చేసారు, ఇంకా ఎన్నో అద్భుతాలు. ఇంకా మనం ముందు వెనక ధ్యానించుకుంటూ పోతే సముద్రం దగ్గర ఏం జరిగిందో కూడా మనకు తెలుసు. మోసే వల్ల అవుతా సముద్రం తీర్చిన మోసే పెద్ద హీరోయిన్ కాదు కదా, కానీ దేవుడు మోసేని సెలెక్ట్ చేసుకున్నాడు. దైవ చిత్తానికి లోబడ్డాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ప్రభువా నేను ఏం చేయనంటే, మోసే మెదలుకున్నాడు, నీ చేతిలో ఉన్న కర్రచాపు. దేవుడు చెప్పింది చేశాడు. చెప్పింది చేశాడు కాబట్టి సముద్రము ఎలా అయిపోయింది, అక్కడ ఆరిన నేలగా మోసే తీశాడు. అది చెప్పడం మాట. మోసే ఎవరండి అసలు? మీరు ప్రారంభంలో చదివారు, ఇదిగో నేను వారిని విడిపించడానికి దిగి వచ్చి ఉన్నాను అంటే ఇప్పుడు ఎవరు దిగి వచ్చాడు? దేవుడు దిగి వచ్చాడు. మోషేని ఒక సాధారణమైన సామాన్యమైన వ్యక్తిని ఆయన స్వాధీనపరుచుకుని తన చిత్తానుసారంగా మోషేని నిలబెట్టుకుని వాడుకుంటున్నాడు. ప్రభు అది చెప్పాడు, ఎక్కడ వరకు కూడా చెప్తాడు. నేను ఇప్పుడు సముద్రము పెద్దదా, సముద్రము సృష్టించిన వాడు పెద్దవాడా? సముద్రాలైనా నదులైనా ఏదైనా సరే కేవలము ఆయన నోటి మాట ద్వారా కలిగే ఎత్తే. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాడు మోషే. మోషే దేవుడు చెప్పిందంటున్నాడు. దేవుని యొక్క అడుగుజాడలో నడుస్తున్నాడు. వినాలి, దేవుని యొక్క అడుగుజాడలో నడుస్తున్నాడు మోషే. దేవుడు మోషేకి తోడై ఉన్నాడు. అదే దేవుడు ఈ రాత్రి నీకు కూడా తోడై ఉన్నాడు. నా ప్రసంగాన్ని ముందుకు తీసుకుని వెళ్ళటం లేదండి. దేవుడు నీకు తోడై ఉన్నాడు అంతే. కాబట్టి బ్రతికావు.
దేవుడే కనుక నీకు తోడుగా లేకపోతే ఎప్పుడో 124 కీర్తన ఉంది, ఆయన నాకు తోడుగా లేకపోతే నేను ఎప్పుడో మనుషులందరూ కూడా నన్ను ప్రాణం లేకుండా చేసేసేవాళ్ళు అంటాడు అక్కడ కీర్తనకారుడు. సముద్రం దగ్గరకు వచ్చేటప్పటికి అప్పటికే వాళ్ళు కింద మీద పడిపోతున్నారు, మోషే మీద తిరగబడిపోతున్నాడు, సేవకుడి మీద తిరగబడిపోతున్నాడు, ఎన్నో రకాల దుర్భాషలు ఆడుతున్నాడు. మోషే కలవరపడలేదు. కారణం, మోషేకి దేవుడు తోడై ఉన్నాడు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నాను, మోషేకు తోడైన దేవుడు నీకు తోడుగా లేడా? ఉంటే మన నీ జీవితంలో ఎందుకు కలవరాలు అణిచివేయబడతలేదు? ఎందుకు నీ జీవితంలో ఆ ప్రకంపనలు అప్పుడప్పుడు చెలరేగిపోతున్నాయి, చిన్నచిన్ని వాటిని అణిచివేసే పరిస్థితి నీ జీవితం ఎందుకు లేదు? అంటే నువ్వు సరిగా దేవుడు వెంబడించట్లేదు. నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు, ధ్యానించినప్పుడు, అవును నేను కూడా ఇంకా చాలా నేర్చుకోవాలి. సరే నేర్చుకోవాలండి. జైల్లో ఉన్నప్పుడు ఇద్దరు సేవకులు పౌలు శైలి ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగింది? ఆ విషయం చదివినప్పుడు సేవకులకి మేము సిగ్గుపడుతున్నాం. అంటే అప్పుడున్న దేవుడు ఇప్పుడు లేడా? ఆయన మారనేవాడు. ఆనాడు జరిగిన కార్యాలు ఎప్పుడు ఎందుకు జరగట్లేదు? ఆ స్టడీ చేసినప్పుడు ఆ విషయంలో లోపాలు ఉన్నాయి. ప్రభు సేవ చేస్తున్నాం, కానీ ఈ కాలంలో ఆ కార్యాలు జరగాలి అంటే ఇంకా చాలా ఎక్కాల్సిన మెట్టులు ఉన్నాయి. సహోదరులరా, మోషేకి దేవుడు తోడు అన్నాడు. లేకపోతే రాజు ఎదుట నీళ్లు రక్తంగా మార్చడం ఏంటి? ధూళి ఎలా పైకెత్తి పేరుగా మార్చడం ఏంటి? లేకపోతే ఆయన కప్పల పెట్టి కర్రలు పెట్టి పామైపోవడం, ఆ మాంత్రికులు కర్ర మింగేయడం ఏంటి? మోషే వల్ల అవుతుంది. మోషేకి దేవుడు తోడై ఉన్నాడు. స్తోత్రం. తోడై ఉన్నాడండి. అదే దేవుడు నేటికి ఆయన మాట విషయం, నిన్న నేడు నిరంతరము ఏకరీతిలో ఉన్నవాడు, మారని దేవుడు, మార్పు లేనివాడు. మనం మారిపోతాం, కొంచెం భక్తులు సీనియారిటీ పెరిగితే మారిపోతాం, ఏదంతా దర్శనం వస్తే మారిపోతాం, ఒక కళ వస్తే మారిపోతాం, భక్తులు కొంత పరిచయం సీనియారిటీ పెరిగితే మారిపోతాం. కొమ్ములు వచ్చేస్తా ఉంటాయి. కొమ్ములు వచ్చేస్తే ఏంటి ముసుగుసిన వాళ్ళు అవుతుందండి, కొమ్ములు వచ్చేస్తున్నాయి చాలా మంది. కానీ ఆయన మార్పు లేనివాడు. హల్లెలూయా. మార్పు లేనివాడు, మారనివాడు. ఒక్క దర్శనం వస్తే చాలండి. లేకపోతే చేతి ఎదురుగా ప్రార్థన ఎవరికైనా టచ్ చేసి ప్రార్థన చేసి కార్యం జరిగితే చాలు. నేనే ప్రార్థన చేశాను, మారిపోతాం, రేంజ్ మారిపోతుంది. వ్యక్తి జీవితంలో మన స్థిరత్వముగా ముందుముగాక. మోషేకి తోడైన దేవుడు, మోషేకి తోడై ఉన్నాడు కాబట్టి విజయాలు సాధించుకుంటూ వచ్చాడు. ఐగుప్తు నుంచి తన ప్రజలను క్షేమకరంగా నడిపించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. తోడై ఉన్నాడు దేవుడు అతనికి. ఇక్కడ మీ విషయంలో, మనందరి విషయంలో ప్రభు ఈ రాత్రి చెప్తున్న మాట ఏంటంటే, కరసేపటి అద్భుతం జరిగింది, నీళ్ళు ఆరిపోయి 8 నెలలు అయిపోయింది, క్షేమంగా నడిచారు, ప్రజలందరూ క్షేమంగా నడిచారు, గమ్యాన్ని చేరుకున్నారు. మన చేతులు ఎందుకు అది జరగట్లేదు? ఎవరికి తోడై ఉంటాడు? మత్తయి సువార్తలో ఉంటాడు, బండ మీద కట్టినటువంటి ఇసుక మీద కట్టినటువంటి